డైలీ టేస్ట్ ది డైలీ. సంక్రాంతి పండుగకు 10 రోజుల ముందే గోదావరి జిల్లాలో సంబరాలు మొదలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా వడిసెలేరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్లు, గుర్రాల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పోటీలను ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించి స్వయంగా గుర్రపు స్వారీ చేశారు. రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్నె భాస్కర్ రావు ఆధ్వర్యంలో జూనియర్, సీనియర్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బైకులు అందజేస్తున్నారు. పోటీలను చూసేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ పోటీలతో కూటమి ప్రభుత్వంలో పండుగ వాతావరణం ముందుగానే కనిపిస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు. పెంచడానికి, అందులో పాల్గొనేలా చేయడానికి వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా వేలాదిగా జనం తరలొచ్చారు. పోటీలో పాల్గొనేవారు కొందరైతే దాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు వేలాదిగా వచ్చారు. ఇది ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఏర్పడింది. దీంతో పాటు ఇందులో ఎవరైతే విజేతలు అవుతారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున చాలా ఖరీదైనటువంటి మోటార్ బైక్స్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే నాకు తెలిసి ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల్ని నిర్వహించేటువంటి కార్యక్రమం కేవలం డాక్టర్ గన్నె భాస్కరరావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, గెలవడం ఓడడం అనేది వేరే విషయం, కానీ ఒక సంబరాన్ని, ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి మీరు అందరూ చేస్తున్న ప్రయత్నానికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఈ కార్యక్రమాలు ఎలా కొనసాగాలని, శతసహస్ర వసంతాల పాటు ఈ కార్యక్రమం అత్యద్భుతంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డాక్టర్ గన్నె భాస్కరరావు గారికి మరొక మారు మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల నేతృత్వంలో ఈ రాష్ట్రంలో పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి గతంలో 2019 నుంచి 24 వరకు లేనటువంటి వాతావరణాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పండుగ వాతావరణంలో అనేక కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు చూస్తా ఉన్నారు. ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరి వీరేశలింగం పురస్కారాలు కానివ్వండి, రాష్ట్ర పండుగలు కానివ్వండి, వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా మన తెలుగు వారికి ఉన్నటువంటి సంస్కృతిని చాటి చెప్పుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్. మైత్రి కుటుంబం